మహమ్మద్ ఆమిర్ అంచనా తారుమారు. భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్. క్రికెట్లో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మ్యాచ్ పూర్తయ్యే వరకు ఏ అంచనా ఫైనల్ కాదు. పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. అభిషేక్ శర్మ ఫామ్ చూస్తుంటే భారత్ సెమీఫైనల్కి చేరడం కష్టమే అన్నట్టుగా మొహమ్మద్ అమీర్ వ్యాఖ్యానించాడు. కానీ మైదానంలో జరిగినది మాత్రం పూర్తి భిన్నం. భారత్ ఘన విజయం సాధించి సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ తన ప్రతిభ చూపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల కామెంట్స్ ఎలా ఉన్నాయంటే, థాంక్స్ అమీర్ ఫార్ యువర్ మోటివేషన్ అంటూ కొందరు, అలాగే నీ ప్రెడిక్షన్ రివర్స్ అయిందిగా అంటూ మరికొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఆమిర్ కామెంట్ ఇప్పుడు ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోయింది. అభిషేక్ శర్మపై కూడా విమర్శలు చేశాడు అమీర్. కానీ టీం గెలిచింది. అయితే అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం ఈ టోర్నీలో అంత బాగోలేదు అన్నది నిజం. కొన్ని మ్యాచ్ల్లో పవర్ ప్లేలో త్వరగా అవుట్ అయ్యాడు. అతని స్టైల్ ఏంటో తెలుసుగా, అదే అటాకింగ్. మొదటి బంతి నుంచే పెద్ద షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తాడు. అది సక్సెస్ అయితే హీరో, ఫెయిల్ అయితే జీరో. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, టీం మొత్తంలో ఒక ప్లేయర్ ఫామ్ పడిపోతే మిగతా వాళ్లు కవర్ చేయాలి. అదే భారత్ చేసింది. మొహమ్మద్ ఆమిర్ ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ టాప్ ఆర్డర్ను కూల్చి మ్యాచ్ మలుపు తిప్పాడు. అంటే పెద్ద మ్యాచ్లలో అతనికి అనుభవం ఉంది. కానీ ఈసారి అతని అంచనా మాత్రం తప్పిపోయింది. క్రికెట్లో ఇలాంటివే అభిమానులకు క్రేజీగా ఉంటాయి. గతం ఎంత గొప్పదైనా చెడ్డదైనా ప్రస్తుత ఫామ్ మరియు ప్రదర్శనే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఇప్పుడు మొత్తం మీద పరిస్థితి ఏంటి అంటే, భారత్ సెమీస్లో ఉంది. మొమెంటం భారత్ వైపే ఉంది. ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ పీక్స్ లో ఉంది. అభిషేక్ శర్మ సెమీఫైనల్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే అతనిపై వచ్చిన విమర్శలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది. చివరిగా ఒక మాట, అది ఏంటంటే, మాటలు సులువు, అంచనాలు ఇంకా సులువు. కానీ మైదానంలో ఫలితం మాత్రం కష్టపడి సాధించాల్సిందే. ఆమిర్ అంచనా తప్పింది, భారత్ గెలిచింది. అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, సెమీఫైనల్లో భారత్ ఇదే జోష్ కొనసాగిస్తుందా? అభిషేక్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఇస్తాడా? మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.